ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒడిస్సాలో అయితే ఇది చాలా ఫేమస్ టెంపుల్. చూడండి ఆ కోతులు ఎలా జంప్ అవుతున్నాయో. 10 సార్లు దాన్ని కానీ నేను కోతి కోతి అన్నాను అనుకోండి, నన్ను కొబ్బరి చెప్పి పట్టుకుని వెళ్ళినట్టు పట్టుకెళ్ళిపోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నాను, కానీ కోతులు అంటే భయం లేకపోతే ఉండొచ్చు. ఏం మాట్లాడదామన్నా పక్క నుంచి స్కెచ్చాలు చేస్తాడనమాట. సో అందుకేనే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో తరాతరిని అమ్మవారు అంటే అక్క చెల్లెలు అని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒడిస్సాలో అయితే ఇది చాలా ఫేమస్ టెంపుల్. మీకు వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడికి చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడైతే మాత్రం ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి కానీ క్యామ్ అలో చేస్తే మాత్రం ఖచ్చితంగా లోపల కూడా చూపిస్తాను. అండ్ అక్కడ టెంపుల్ గురించి అయితే మాత్రం అక్కడ కొంచెం ఇంకా తెలుసుకొని నేను మీకు అయితే డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తామో ఏంటో అన్నది అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేనైతే ఇలా కొంచెం ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాను. మరీ ఓవర్గా ఉండకూడదు కొంచెం టెంపుల్కి. అండ్ హెయిర్ లీవ్ చేశాను అని అన్నది ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. సో అందుకని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను. ఒకసారి లుక్ కూడా చూపించేస్తాను. ఇది నారాయణ పట్టు అనమాట. మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఇంటికి ఒక నారాయణ పట్టు కంపల్సరీ ఉంటుంది కదా. సో శారీస్లోనే అండ్ హాఫ్ శారీస్లో బాగా ట్రెండ్ అయింది కదా. సో ఇన్నాటికైతే మాత్రం ఇది వేసుకున్నాను. ఇలా కొంచెం టెంపుల్ కదా, కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనిపించింది. మరి ఓవర్గా అయితే కాకుండా నార్మల్గా సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట. అండ్ హెయిర్ లీవ్ చేసుకున్నాను అని అనుకోవద్దు. హెయిర్ లీవ్ ఎందుకు చేశానంటే హెడ్ బాత్ ఇప్పుడే చేశాను అనమాట. సో ఇప్పుడైతే మాత్రం టెంపుల్కి వెళ్ళిన తర్వాత కొంచెం లైట్ అయితే ఫెయిల్ అయిపోవచ్చు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. వెళ్ళిన తర్వాత అయితే డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను, వచ్చే నాతో పాటు. జున్ను ఇచ్చుడు హాయ్ చెప్పు. మాట్లాడు జున్ను, చెప్పు. శ్వేత నీ క్లాస్ ఫ్రెండా, నీ క్లాస్మేటా? హాయ్ ఫ్రెండ్స్ అంట. విన్నావా శ్వేత? హాయ్ ఫ్రెండ్స్ అంట. హాయ్ ఫ్రెండ్. నాకు ఎంత అయినా సరే, ఎంత గ్లాసులు దించుకొని వెళ్ళినా సరే కార్ పడదనమాట. సో అందుకని చెప్పేసి ఎప్పుడైతే మీరు కూడా ఎప్పుడైనా కార్ పడకపోతే లెమన్ లేదనుకోండి, దారిలో ఇలా ఆమ్లా ప్యాకెట్స్ అయితే తీసుకోండి. సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. టెంపుల్ దగ్గరికి అంటే టెంపుల్ కిందకి వచ్చాం. ఒకసారి టెంపుల్ కొండపైకి అయితే మనం ఎక్కాలి. ఇప్పుడైతే కొండపైకి వెళ్ళాలి అంటే కార్ అయితే వెళ్ళదు అనమాట. సో మనం బస్సులో అయితే వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. 6:30కా గుడి మళ్ళీ తీస్తారు. సో 6:30కి ఈ లోపు అయితే మాత్రం ఒకటి ఏదైనా తాగేసి కానీ, ఏదైనా కొంచెం కార్లో వచ్చాం కదా, నాకు అసలు అంతా ఇదిగా ఉంది, ఏదైనా తాగేసి కానీ తినేసి కానీ అప్పుడు కొండపైకి వెళ్దాం. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా రావాలి అని అంటే మాత్రం టైమింగ్స్ అయితే చూసుకుని రండి. నేను ఒక్కరిదాన్ని తాగుతున్నాను అనుకోద్దు. మా వాళ్ళు అయితే అక్కడ ఏదో పెట్టినారనమాట. ఫ్రీగా వస్తుందా అని అడుగుతుంది. అంటే దోసకాయని కూడా ఎవరైనా డబ్బులు పెట్టుకుంటారా అంట. ఈ విషయంలో మాత్రం గుడి చాలా గట్టి సాహసమే చేస్తుంది. ఎందుకంటే ఒక్క కోతి కానీ చూసిందంటే మాత్రం పట్టుకుని వెళ్ళిపోతుంది. ఫోన్ కానీ పట్టుకుని వెళ్ళిపోయిందని అంటే గుడికి అప్పుడు ఉంటుంది. టికెట్ అక్కడ తీసుకోవాలన్నమాట. వాళ్ళు వెళ్తున్నారు, మనం వాళ్ళని ఫాలో అయిపోవడమే. సో కిందనే టికెట్ తీసుకొని అయితే పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళకుండా కింద టికెట్ తీసుకున్నాం కాబట్టి గుడి కష్టపడుతుంది అనమాట టికెట్ తీసుకోవడం కోసం. ఎందుకంటే బస్సు స్టార్ట్ అయిపోతుంది. సో టికెట్ అయితే ఫాస్ట్గా తీసుకుంటేనే వెళ్ళగలం. కార్లో వెళ్ళడం ఎలా ఉంటుందో కొండ మీద వెళ్ళడం కూడా అలానే అనిపిస్తుంది. కొండ మీద వెళ్ళేటప్పుడు
2 నిమిషాల వరకు నాకు ఏం వినిపించదు, ఏం కనిపించదు, అలా ఉంటుంది. పైకి సేఫ్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. బాయ్. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ అయితే బండి బస్సు కానీ పడకపోతే ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు, కానీ బస్సు కానీ పడకపోతే కొంచెం జాగ్రత్త. మైండ్ పనిచేయట్లేదు. అగో మంకీస్ ఉన్నాయి చూడండి, వాటితో కూడా మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట. ఎంత పెద్దదే కదా చాలా. అంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇంకా అప్పుడు కూడా ఇలానే వర్క్ అవుతుంది, ఇప్పుడు కూడా ఇంకా వర్క్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంత పెద్ద టెంపుల్ని ఈ మధ్యకాలంలో కవర్ చేసి ఉండరు. నా వీడియోతో దెబ్బకి అందరూ కవర్ చేయాలి కదా. ఈవినింగ్ టైంలో కానీ వచ్చారనుకోండి కొంచెం ఎక్కువసేపు ఉండడం బాగుంటుంది. అలాగే టైం దాటిపోయిన తర్వాత వచ్చారనుకోండి అంతే, దర్శనం అయితే అవ్వడం కాదు. నాకు ఇదేదో ఒక రాజమౌళి సెట్లా ఉంది కదా ఇదంతా కూడా. ఇది బాహుబలి సెట్లోకి వచ్చినట్టు. ఒక నిమిషం, ఇది చెప్పాను కదా మీకు, మన ఆంధ్ర స్టైల్ టెంపుల్స్ అండ్ ఒడిశా స్టైల్ టెంపుల్స్కి డిఫరెన్స్ ఉంటుందని. సో ఇది అంటే అంత పూరి స్టైల్లో అన్నట్టు ఉంటుంది అనమాట. మన దేవుడివి ఇవన్నీ కూడా వేరు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తానో లేదో తెలీదు, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా కోతులు అన్నీ కూడా మంచిగా నిఘా వేసాయి అనమాట. ఫోన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం ఎలాగే కానీ కంటిన్యూగా తీసామంటే. సో పాపం బుడి బలైపోద్ది అనమాట. చూడండి ఆ కోతులు ఎలా జంప్ అవుతున్నాయో. 10 సార్లు దాన్ని కానీ నేను కోతి కోతి అన్నాను అనుకోండి, నన్ను కొబ్బరి చెప్పి పట్టుకుని వెళ్ళినట్టు పట్టుకెళ్ళిపోతాయి. రండి రాజమౌళి సెట్ని చూపిస్తాను. అంటే వచ్చిన వెంటనే అందరూ ఇక్కడే కూర్చోవాలని రూల్ అయితే ఏం లేదు, కానీ ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవచ్చు. పూజా విధానం కూడా మన ఆంధ్ర స్టైల్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనమాట. పూజ చేయడం, వాళ్ళ సాంగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎలా చదువుతున్నారో వినండి. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్, కానీ ఈ మధ్యకాలంలో బాగా అంటే ఇంకా రెన్యువల్ అది చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి తెలిసిందనమాట. సో ఎక్కువ మంది ఇంకా వస్తున్నారు. అప్పట్లో కూడా ఎక్కువ మంది వచ్చేవారు, కానీ చూడండి చూసారా ఒక రాజమౌళి సెట్లా ఉంది కదా. ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నాను, కానీ కోతులు అంటే భయం లేకపోతే ఉండొచ్చు. మా ప్రేమ పావురాలను చూపిస్తాను చూడండి. అటు శ్వేత మహి అంటే కొత్తగా పెళ్ళైంది కదా, కొంచెం కొత్తగా ఫీల్ అవుతున్నారు. మనం ఇటు షార్ట్ కట్లో వెళ్తే కింద పడిపోతాం. ఇది నాకు తెలిసి మంకీలన్నిటికీ అడ్డ అనుకుంటా. అది చూసారా ఈ ప్లేస్, ఈ రాజ్యానికి నేనే రాని అన్నట్టు ఎలా కూర్చుందో. చేతులు కానీ దాని వైపు చూపిస్తే ఎక్కడ మనల్ని పట్టుకెళ్ళిపోద్దాం అన్నట్టుగా ఉంది. కానీ చూడండి ఇవాళ శ్వేత అది నాది డ్రెస్ ఒకటే, అంటే ఒకటి ఇద్దరం వేసుకోలేదు, ఒకలాంటి వేసుకున్నాం అని చెప్తున్నాను. మనకి డిస్టర్బ్ చేయడమే అలవాటు కాబట్టి మధ్యలో దూరుతున్నాను అనమాట. గుడి దగ్గరకు రా. ఇక్కడ వరకు అయితే ఎక్కువ చలియట్లేదు, కానీ ఇక్కడ ఇలా మొహం పెడితే చాలా ఎక్కువ చలి వస్తుంది కదా. నా ఒక్కదానికి అలా అనిపించింది అనుకున్నాను, వీళ్ళకి కూడా అలానే అనిపించింది అండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ టెంపుల్ పేరు వచ్చేసి తరాతరణి అనమాట. వాళ్ళ అక్క చెల్లెలు అంటే స్టోరీ అయితే మహి చెప్తాడు. ఇది ఇందా చెప్పావు కదా శక్తిపీఠం, శక్తిపీఠం ఏదో చెప్పావు కదా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. శ్వేతకి అసలే తెలుగు రాదు, ఇందులో కొంచెం తప్పులు చెప్తాను. సో మహి చెప్తే బాగుంటది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అంటండి. అక్క చెల్లెలు ఇక్కడ వచ్చి ఈ కొండ మీద వచ్చి ఉండిపోయారంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ టెంపుల్ కట్టాలని ఒక అతని కల్లోకి వచ్చి చెప్తే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట. సో ఈ మధ్యకాలంలో ఇంకా రెన్యువల్ అది చేసి
ఇలా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఎక్కువ మంది అంటే ఇక్కడ ఫోటో షూట్స్ అవి కూడా అవుతున్నాయి. ఒడిస్సాలో అయితే మాత్రం ఒడియా సీరియల్ కూడా ఉందంట తరహతరణి అని పేరు మీద. నాకు అది ఇప్పుడే ఇక్కడే తెలిసింది. ఏ శ్వేత చెప్తుంది అసలు స్టోరీ. శ్వేత చెప్పురా, తెలుగు కొంచెం కొంచెం కవర్ చేసి చెప్పు. వాళ్ళు కూడా అలాగే అర్థం చేసుకుంటారు. మాకు చెప్పుకోలే. ఏదో తారాతరణి టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఇక్కడ రుసకిల్లా రివర్ దగ్గర ఉంది. ఇక్కడ అదే రివర్ రుసకిల్లా రివర్ పురాస్థంలో ఉంది. టెంపుల్ టైమింగ్స్ కూడా మనం చూసుకొని రావాలన్నమాట. మేము అందుకే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మాది అయితే దర్శనం అవ్వలేదు. 5:30కి క్లోజ్. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. నేను ఇలా సెల్ఫీలో పెట్టుకుని వెళ్తుంటే టెన్షన్గా కూడా ఉందన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఏది వస్తుందా అని. కాకపోతే ఇక్కడ స్టోరీ వచ్చేసి ఏంటంటే కొంచెం కొంచెం తెలిసింది, కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. కానీ అందులో కామన్గా చెప్పింది ఏంటంటే తరతరణి అన్నది అమ్మవారు అక్క చెల్లెలంట. సో అదేంటి చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఇది. అంటే ఒక అతనికైతే ఆడపిల్లలు లేరని చెప్పేసి ఇక్కడ కల్లోకి వచ్చి చెప్పారంట. అంటే నేను మధ్య మధ్యలో కట్ చేసి అన్నట్టు చెప్తున్నాను. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయండి, అదే గుడి కట్టండి అని చెప్పేసి కల్లో వచ్చి చెప్తే ఇక్కడ కట్టారంట. కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ఇప్పటివరకు కానీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా రండి. ఫోటోషూట్స్ అవి కూడా అవుతాయి కాబట్టి ఏదైనా మంచిగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా డే టైంలో వస్తే మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. 5:30 ఆ టైం క్లోజ్ అనమాట. ఇప్పుడు మరి మీరు చీకట్లో ఉన్నారు కదా, 5:30 దాటిపోయింది అని అనుకోవద్దు. 5:30కి క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6:30 ఆ టైంకి ఓపెన్ అవుతుంది అనమాట. అదే క్లోజ్ అంటే పూజలకి వాటికి దర్శనం టైమింగ్స్ ఆ టైంలో క్లోజ్ అవుతుంది. సో పైన వచ్చి మళ్ళీ మనం అలా టైం స్పెండ్ చేస్తే 6:30కి ఓపెన్ అవుద్ది అనమాట. అమ్మో కొంచెం లావ్ అయ్యామో అని అంటే ఏది ఎక్కాలన్నా ఏది నడాలన్నా ఇంతే కష్టంగా ఉంటుంది. మేము వచ్చిన వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుందో తెలుసా. మాటకి ఏంటో వీళ్ళు ప్రైవసీని కోరుకుంటున్నారు, వాళ్ళ మధ్యనే దూరాల్సి వస్తుంది. నేను వచ్చేసా చూడండి అక్కడ నుంచి మేము వచ్చాము. అక్కడ మేము వచ్చాను అంట. చూడండి మనం వచ్చాం, చీకట్లో వచ్చింది. ఆహా ఈ వీడియో అంతట్లోని గుడి ఇప్పుడు కనిపించింది ఫ్రెండ్స్. ఓహో మేకపిల్ల ఎక్కిందా జున్ను. మాకు కావాలి ఆ మేకపిల్ల ప్లీజ్. ఇంకా దర్శనానికి అయితే వదలలేదన్నమాట. సో అందరం ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఇంతమంది అంటే ఇందాకలు ఎంతమంది ఎంత ఫాస్ట్గా వచ్చినా 5:30తో అయితే దర్శనం టైమింగ్స్ అయితే ఆపుతారు కదా. సో 6:30 దాటిన తర్వాత మళ్ళీ తీస్తారనమాట. ఇప్పుడు అందరం అయితే వెయిట్ చేస్తుంది దానికోసమే. మీకు చెప్పలేదు కదా నేను, ఇక్కడ బస్సు టికెట్ వచ్చేసి మనిషికి అయితే 30 రూపాయలు అంట. అండ్ దర్శనానికి ఇక్కడ పైకి రావడానికి ఎంట్రీ టికెట్ అయితే నార్మల్ టైంలో అయితే ఏం తీసుకోరు కానీ బట్ బాగా రష్గా ఉంటే మాత్రం 5 రూపీస్. అయితే కార్తీక మాసం మనకి వీళ్ళకైతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, 15 days అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు పిక్నిక్ అయితే మాత్రం ఇక్కడ కంపల్సరీగా వస్తారనమాట. అప్పుడు ఇంకా రష్గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా అయితే మేము వీకెండ్లో రాలేదు. నార్మల్ వీకెండ్లో అయితే ఎక్కువ మంది వస్తారా. ఇంకా సాటర్డే సండేస్ ట్యూస్డే తారాతరణి కదా, ట్యూస్డే చాలా నవ్వు అనుకుంటున్నాడు మహి. ట్యూస్డేలో సంక్రాంతిలో ఇలాగా చెప్పడం మర్చిపోయింది. సంక్రాంతి 2 days బ్యాక్ కదా 8. వీళ్ళకి మంత్కి ఒక సంక్రాంతి ఉంటుంది. అందరికీ టైం పాస్ అవుతుందో లేదో తెలియదు కానీ మా చిన్నగాడు చూసారా వాళ్ళ బాబాయ్తో ఆడుకుంటూ మంచిగా టైం పాస్ చేస్తుంది. మా దగ్గరికి రాదంట, అక్కడే కూర్చుంటుంది. సో తరతరణి అమ్మవారు అంటే అక్క చెల్లెలు అని చెప్పాను కదా, వీళ్ళే అనమాట. యాక్చువల్గా మళ్ళీ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవుద్దా అవ్వదా అంటే ఆ క్రౌడ్కి అవ్వదు. నార్మల్గా అయినా సరే ఫొటోస్ వీడియోస్ అవి అలౌ చేయరనమాట. సో అందుకే ఇక్కడ కొంచెం దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి చూపిస్తున్నాను. వాళ్ళు కూడా చూపించి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంత దూరం మిమ్మల్ని తీసుకుని వచ్చి నా వీడియోలోని మీకు దర్శనం చేయకుండా తీసుకుని వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదనమాట. సో అందుకని చెప్పేసి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. దర్శనానికి అయితే ఇప్పుడు టైం అయింది. సో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ లైన్ కొంచెం పెద్దది పెరిగిపోతుంది కదా, సో అందుకనే. అండ్ ఎవరైనా సరే బస్సులో కాకుండా ఒకవేళ మొక్కుకున్న వాళ్ళు ఉంటారు, లేదు అని అంటే నార్మల్గా అయినా సరే
స్టెప్స్ మీద రావాలి అని అంటే ఇటు నుంచి కిందకి వెళ్ళే రూట్ అయితే ఉంది అనమాట. ఇటు నుంచి అలా వెళ్ళొచ్చు, అటు నుంచి అలా. కాకపోతే అలా స్టెప్స్ మీద నుంచి అంటే డే టైంలోనే ప్రిఫర్ చేయగలం, కానీ నైట్ టైం కొంచెం కష్టం. ఎందుకంటే ఇక్కడ కోతులు అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ దాటింది అని అంటే ఇక్కడ అలా కన్నా మామూలు బస్సులో వెళ్ళిపోతేనే బెటర్. సో ఇప్పుడైతే లైన్ కొంచెం పెద్దది అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. లోపల కానీ ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే నేను వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నేను మీకు ఎందుకు చెప్పలేకపోతున్నానంటే సరిగ్గానా ఇవాళ మహి ఉన్నాడనమాట. మహి ఉన్నాడనంటే నేను ఏం మాట్లాడలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఏం మాట్లాడదామన్నా పక్క నుంచి కెచ్చాలు చేస్తాడనమాట. సో అందుకేనే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గుళ్ళో ఎంత పెద్ద గట్టిగా కేకలు పెట్టి అరుస్తున్నాను. అందరూ మనల్నే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మహిని చూపిస్తారు. తిని వల్లే నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. ఇక్కడ అలా కంటిన్యూస్గా ఏం చెప్పినా నవ్విస్తూనే ఉన్నాడు. నేను ఇంక చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పే మూడు ఉత్సాహం రెండు పోయింది. నేనంట అది నేను చెప్పండి, నేనంట మనుషులతో మాట్లాడటమే కష్టం అని అనుకుంటే ఎవరైనా నేను ఎవరు లేకుండా ఇలా కెమెరాతో ఎలా మాట్లాడుతున్నానని వింతగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఇది పూరి స్టైల్ మొత్తం. ఈ ఒడిశాలోని అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. డోర్ ఇప్పుడే ఓపెన్ చేశారు, లైన్ మళ్ళీ పెద్ద అయిపోద్ది ఇప్పుడైనా దూరాలు. దర్శనం అయితే నిజంగా చాలా బాగా అయింది. అంటే చాలా మంది అనుకుంటారు కదా, అంటే నేను కూడా ఇప్పుడు వెళ్ళేటప్పుడు అలానే అనుకున్నాను అనమాట. అంటే ఇలా వెళ్ళిన వెంటనే అన్ని టెంపుల్స్ లాగా వెంటనే జరగాలి అని తోచేస్తారు అనుకున్నాను. కానీ చాలా ఎక్కువసేపు మన కోరికలన్నీ కూడా దేవుడితో చెప్పుకొని తీర్చేంత వరకు కూడా, అదే మనం పూర్తిగా చెప్పేంత వరకు కూడా ఎవ్వరు మనకి ఏం డిస్టర్బ్ చేయలేదు. అంత నిదానంగా చాలా బాగా దర్శనం అయితే అయింది. ఎవరైనా కానీ మీరు రాకపోతే మాత్రం ఒకసారి ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒకటి అన్ని టెంపుల్స్ లాగే అంటే ఇవాళ రద్దీ ఉంది, కానీ మరీ అంత ఎక్కువ హోలీ లేదు కాబట్టి కొంచెం మనకి ఆ ఫ్రీ మూమెంట్ ఉందన్నమాట. లేదనంటే వాళ్ళు కూడా అలాగే తోసి జరగాలి అన్నట్టు అయిపోయినాక. ఇప్పుడైతే బస్సు వెళ్ళిపోతుంది, వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. బస్సు కానీ వెళ్ళిపోతే మరి క్లోజింగ్ టైమ్స్ కాబట్టి ఇంకా ఉండడం కూడా కష్టం. చచ్చినట్టుగా మెట్లు దిగేసి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామా లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్తామా అన్నది అయితే మాత్రం వీడియోలో నెక్స్ట్ పోస్ట్ చేసిన దాన్ని బట్టి. అంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్తేనే పుణ్యం వస్తుంది అనుకోండి, కానీ ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా తినాలి అని అనుకుంటే అప్పుడు దాన్ని బట్టి అనమాట. బస్సు వెళ్ళిపోతుందని హడావులో చూపించారు, కానీ టెంపుల్ చూసారా లోపల గర్భగుడి అందులోకి వెళ్ళాం మనం. ఎంత బాగుందో నిజానికైతే. నాకైతే ప్లేస్ వదిలేసి వెళ్ళాలనిపించట్లేదు కాబట్టి టైం అయిపోయింది, కాకపోతే వెళ్ళిపోవాలి. కానీ కొండపైన కాబట్టి కొంచెం చలి స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ టైంలోనే ఇలా ఉంది అని అంటే ఇంకా ఎక్కువ మంచి వింటర్ టైంలో కానీ వస్తే అసలు ఉండలేదు. ఇంకా ఒకవేళ కానీ ఇంకా ఈ టెంపుల్ చూసారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. చీకట్లో మీకు కనిపించట్లేదేమో కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇంకా పూర్తిగా కానీ కంప్లీట్ అయ్యింది అని అంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు టెంపుల్ అంతా మళ్ళీ ఒకసారి అప్పుడు డే టైంలో తీయడానికి ట్రై చేస్తాను. బస్సు వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంటికి వచ్చేసరికి ఇలా అయిపోయాం. అంటే స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం మేము వెళ్ళి అదంతా షూట్ చేసే టైంకి అయితే కొంచెం లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. అదే డే టైంలో కానీ చూపించుంటే ఇంకా బాగుండు. అండ్ కొంచెం మేము ఉండేటప్పుడు లైటింగ్ ఉన్నా సరే కొంచెం మంకీస్ ఎక్కువ ఉండడం వల్ల అంత క్లియర్గా అయితే చూపించలేకపోయాను. మరి ఫోటోషూట్స్ అవి అక్కడ ఎలా ఎక్కువ తీస్తున్నారో అన్నది అయితే తెలియదు, కానీ మరి మేబీ వాళ్ళనైతే ఏమనవేమో. మనకు కూడా అంత ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు కాబట్టి. కానీ కాకపోతే కొంచెం మనకు కొంచెం ఆ భయం ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఏం తీయలేకపోయాను. బట్ ఇది కానీ మీకు టెంపుల్ ఇంకా క్లియర్గా చూడాలి, కొంచెం డీటెయిల్గా తెలియాలి అని అంటే మాత్రం కమెంట్స్లో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మాత్రం మళ్ళీ డే టైంలో అయితే ఖచ్చితంగా వెళ్ళి అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే బయట నేను అక్కడ చేసిన పని అయితే ఏం లేదు, కానీ ఆ కార్ జర్నీ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాను, కానీ రిటర్న్ వచ్చేసరికి అయితే మాత్రం నిజంగా పేషెంట్ అయితే అయిపోతాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మన వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు కొంచెం కానీ సపోర్ట్ ఇచ్చినట్టుగా అయితే మాత్రం నాకు మంచిగా ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. బాయ్.
సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.